హాయ్ ఫ్రెండ్స్, అన్నాబెల్ డాల్ దీని గురించి చాలామంది కూడా తెలిసిన విషయమే. దీని మీద చాలా వరకు కూడా హర్రర్ మూవీస్ వచ్చాయి, సిరీసెస్ వచ్చాయి. ఎంతలా అంటే అన్నాబెల్ డాల్ పేరు చెప్పగానే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతగా భయపెట్టింది బొమ్మ. సో రీసెంట్గా అయితే సేమ్ ఇలాంటిది ఒక డాల్ గురించి అయితే ఇంటర్నెట్లో చాలా ట్రెండింగ్ అయితే జరుగుతుంది. సో ఆ బొమ్మ కూడా చాలామందిని కూడా భయపెడుతూ ఉంది. సో అదేంటంటే లబూబు డాల్. సో దీన్ని అంటే ఇది రీసెంట్గా అయితే ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఫారిన్ కంట్రీస్లో చాలామంది సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలామంది కూడా దీన్ని కొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందడం జరిగింది. సో ఈ బొమ్మ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరికీ కూడా నెగిటివ్ థింగ్స్ అనేవి రావడం అయితే జరిగింది. సో అయితే రీసెంట్గా అయితే మన ఇండియాలో స్టార్ట్ అయ్యాక చాలామంది కూడా దీన్ని ఎగబడి అయితే కొన్నారు. సో వాళ్ళందరికీ కూడా నెగిటివ్ అంటే వాళ్ళ జీవితంలో చాలా వరకు కూడా ఈ బొమ్మ వాళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత చాలామందికి కూడా నెగిటివ్గా అయితే జరగడం జరిగింది. సో అసలు ఈ బొమ్మ అనేది ఇలా నెగిటివ్గా జరగడం దీనికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు ఈ డాల్ యొక్క హిస్టరీ ఏంటి, అదేవిధంగా ఈ డాల్ వల్ల ఒక అమ్మాయి జీవితం గురించి అంటే రియల్ స్టోరీ గురించి కూడా మన అమ్మాయి తన రియల్ లైఫ్లో పొందిన ఎక్స్పీరియన్స్ని కూడా మనం ఈరోజు మన వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అనితే అనే ఒక అమ్మాయి 24 years ఓల్డ్. సో MBA స్టూడెంట్ 1 year నుంచి ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తుంది, మంచి శాలరీ. తన ఆఫీస్కి తన ఇంటికి ఒక 60 kilometers డిస్టెన్స్ ఉండడం వల్ల ఆఫీస్ వాళ్ళే కార్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా అదర్ ఫెసిలిటీస్ కూడా చాలా వరకు కూడా తన అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అదే అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు. అప్పుడు అంటే సేమ్ సిటీ, బట్ ఒకే రూమ్ కాదు, సేమ్ సిటీ. అప్పుడప్పుడు బయట కలుస్తూ ఉంటారు. సో ఈ అమ్మాయికి త్వరలో ప్రమోషన్ కూడా రాబోతుంది. సో ఇదంతా కూడా అమ్మాయి మంచి శాలరీ, మంచి బాయ్ ఫ్రెండ్ అంతా కూడా తన లైఫ్లో బాగానే జరుగుతుంది. బట్ ఏంటంటే 2025 మే అమ్మాయి జీవితంలో అనుకోకుండా అమ్మాయి జీవితం అనేది పూర్తిగా రివర్స్ అయిపోయింది మే నుంచి. సో అసలు అమ్మాయి లైఫ్లో అసలు ఏం జరిగిందంటే, అసలు అమ్మాయికి 2 హాబీస్ అయితే ఉన్నాయి. ఏంటంటే తను ఏదైతే పని చేస్తుందో ఆ పనిలో 100% ఎఫర్ట్ పెట్టి తనే నెంబర్ 1గా ఉండాలని చెప్పేసి ఆమె యొక్క హాబీ. సో వర్క్ అనేది చాలా హార్డ్గా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీస్ని బాగా ఫాలో అవుతుంది. అంటే సెలబ్రిటీస్ ఏవైతే ఎక్కువగా ట్రెండింగ్గా ఉంటారో అవన్నిటిని కూడా ఫాలో అవ్వడం అనేది ఈ అమ్మాయికి చాలా పిచ్చి సెలబ్రిటీస్ని ఫాలో అవ్వడం. సో అదే పిచ్చి ఈ అమ్మాయి లైఫ్ని అనేది పూర్తిగా నాశనం చేసే వరకు కూడా వెళ్ళిపోయింది. 2025 మే అప్పట్లో ట్రెండింగ్లో ఉంది లబూబు డాల్. సో సెలబ్రిటీస్ చాలామంది కూడా ఈ లబూబు డాల్ అనేది అప్పుడు కొనడం అనేది జరిగింది. సో ఈ అమ్మాయికి ఉన్న పిచ్చి వల్ల సెలబ్రిటీస్ ఫాలో అవుతున్న లబూబు డాల్ని కొనమని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్కి అడగడం జరిగింది. సో ఆయన ఏమంటే లబూబు డాల్ తెచ్చి అమ్మాయికి అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ లబూబు డాల్ అనేది అమ్మాయి జీవితంలోకి వచ్చిందో అమ్మాయి జీవితం అనేది ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు 90% వరకు తనకి ప్రమోషన్ అనేది వస్తుంది అని అనుకున్న ప్రమోషన్ ఒక్కసారిగా ఆగిపోయి అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. తన శాలరీస్లో 80% వరకు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేది. ఈ బొమ్మ ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చిందో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ అనేది క్రాస్ అయిపోయి తన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అన్నీ కూడా పోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా వరుస అలా జరగటుంటే ఈ అమ్మాయి ఏంటంటే, సో ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో అమౌంట్ ఇవన్నీ కూడా అందరికీ జరిగే విషయమే. ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి పెద్దగా సీరియస్గా తీసుకోకుండా లైట్గానే తీసుకుంది. కానీ 9 సంవత్సరాల నుంచి కూడా స్ట్రాంగ్ రిలేషన్షిప్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్తో చిన్న చిన్న తగులు వచ్చి అది ఎంతలా అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా బ్రేకప్ అయిపోయినంత వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అనేది జరగడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అమ్మాయికి తన జీవితంలో నెగిటివ్ అనేది థింగ్స్ అనేది జరగడం జరిగింది.
అయితే ఈ అమ్మాయి కూడా అంటే ఈ డాల్ అనేది తన దగ్గరికి రావడం వల్లే ఇలా జరుగుతుందని చెప్పేసి అమ్మాయి అయితే అప్పటికి అనుకోలేదు. సో ఏదో జరుగుతుందంటే నా లైఫ్లో ఏదో నెగిటివ్ జరుగుతుంది సో అని చెప్పేసి అమ్మాయి బాగా డల్ అయిపోవడం ప్రారంభించింది. సో ఇంతలో ఏంటంటే ఇంటి నుంచి ఒక ఫోన్ అయితే రావడం జరిగింది, ఇంటికి రమ్మని చెప్పేసి. అమ్మాయి ఏంటంటే ఇప్పుడే నా లైఫ్లో ఏదో అంటే నెగిటివ్ ఎక్కువగా జరుగుతుంది, మళ్ళా ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా ఎందుకు ఈ నెగిటివ్ని అంటించడం, అంటే ఈ నెగిటివ్ అనేది వాళ్ళకు కూడా జరుగుతుందని చెప్పేసి తను వెళ్లకుండా ఇది ఇక్కడ ఉండిపోయింది. వన్ ఫైన్ మార్నింగ్ ఆ అమ్మాయి లేచి అంటే అద్దం ముందు నిల్చుంది. అమ్మాయి మెడ దగ్గర స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అంటే ఎవరో గోళ్ళతో గీకినట్లు కూడా అనిపించి అమ్మాయి చాలా భయపడి సో ఇలా కాదు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది. సో అయితే ఆ బొమ్మను కూడా తన బ్యాగ్లో పెట్టుకుని లగేజ్తో పాటు బొమ్మను కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బొమ్మ అనేది వాళ్ళ ఇంటికి అయితే చేరిందో అప్పుడప్పుడే వాళ్ళ నాన్న అయితే ఒక బిజినెస్ అయితే చేస్తున్నారు, అది అప్పుడప్పుడు చాలా కొంచెం కొంచెం గ్రో అవుతూ ఉంది. ఎప్పుడైతే ఈ బొమ్మ అనేది వాళ్ళ ఇంట్లోకి వచ్చిందో వాళ్ళ అంటే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ బిజినెస్ అయితే సడన్గా ఒక్కసారి కూడా డౌన్ఫాల్ అయింది, అంటే పూర్తిగా ఆయన లాస్ అవ్వడం జరిగింది ఆయన బిజినెస్లో. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెగిటివ్గా జరుగుతూ వచ్చాయి. సో వాళ్ళ అమ్మగారు ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఏదో చెడు జరుగుతుందని చెప్పేసి పూజలు చేయడం జరిగింది, అదేవిధంగా మాంత్రికుల దగ్గరికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. బట్ నో యూజ్, వాళ్ళిద్దరికి కూడా వాళ్ళిద్దరి లైఫ్లో కూడా నెగిటివ్ అనేది అలాగా జరుగుతూనే ఉంది. సో ఆ అమ్మాయి ఏంటంటే ఇలా నా వల్ల వీళ్ళకి నేను ఉంటే ఇంకా నెగిటివ్ జరుగుతుందని చెప్పేసి ఇంటి నుంచి మళ్ళా రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. సో అలా రూమ్కి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని మొబైల్ అనేది చూసుకొని స్క్రోల్ చేస్తూ ఉంది. అలా స్క్రోల్ చేస్తూ ఉండేటప్పుడు ఈ బొమ్మ అనేది గురించి ఒక ఆర్టికల్ అయితే కనిపించింది. ఏంటంటే ఈ బొమ్మ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళందరికీ కూడా తన లైఫ్లో ఒక హర్రర్ ఇన్సిడెంట్స్ లేదా నెగిటివ్గా వాళ్ళ లైఫ్లో జరుగుతాయని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఉంది. సో అప్పుడు ఆ అమ్మాయి రియలైజ్ అయింది, సో ఈ డాల్ ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది. సో వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ డాల్ తీసుకుని దూరంగా ఒక ప్రదేశానికి వెళ్ళి బొమ్మని కాల్చివేసింది. సో అప్పటి నుంచి కూడా అమ్మాయికి లైఫ్ అనేది చాలా హ్యాపీగా జరుగుతుంది, తన లైఫ్లో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా పోయింది. అయితే అసలు ఈ డాల్ అనేది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఎందుకు అసలు ఇలా నెగిటివ్గా జరుగుతుంది, నెక్స్ట్ ఏంటంటే ఈ డాల్ యొక్క అసలు హిస్టరీ ఏంటి, ఎందుకు ఇలా ఎవరి దగ్గర ఈ డాల్ ఉండటం వల్ల వాళ్ళకి ఎందుకు అలా నెగిటివ్గా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇండియాలో ఈ డాల్ లాంచ్ అయ్యాక చాలామంది కూడా దీన్ని బై చేయడం అయితే జరిగింది. అయితే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే డాల్ అనేది నైట్ పూట కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందని, అదేవిధంగా డాల్పై ఉన్న క్లాత్స్ అనేవి కూడా కలర్ అనేది చేంజ్ అవుతుందని చెప్పి చాలామంది చెప్పారు. బొమ్మ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది, అదేవిధంగా చాలా భయంకరంగా కూడా ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా చెప్పడం జరిగింది. 2015 వరకు కూడా ఈ డాల్ గురించి ఎవరికి కూడా పెద్దగా తెలియదు. 2015లో ఏంటంటే ఒక హాంకాంగ్ డైరెక్టర్ ఏంటంటే మాన్స్టర్ సిరీస్ తీశాడు. అందులో ఈ మాన్స్టర్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ మాన్స్టర్లో ఒక మాన్స్టర్ పేరు ఈ లబూబు. సో అక్కడ వచ్చింది ఈ లబూబు డాల్ యొక్క పేరు. సో అంతవరకు కూడా ఎవరికి కూడా ఈ లబూబు గురించి పెద్దగా తెలియదు. ఈ లబూబు ఏంటంటే అందులో కొన్ని మాన్స్టర్ అయినప్పటికీ కూడా అది ఒక హర్రర్ ఏమీ కాదు, ఇది ఒక అల్లరి బొమ్మ. సో అందువల్ల ఆయనకు కూడా ఈ లబూబు అనేది చాలా ఇష్టమైన క్యారెక్టర్ అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఆయన కూడా చెప్పాడు. అయితే ఇది ఆయన ఏంటంటే ఈ లబూబు అనేది ఒక స్టోరీ నుంచి అయితే ఇన్స్పైర్ చేసుకొని దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. లబూబు డాల్ అనేది ఈ మాన్స్టర్ క్యారెక్టర్స్లో ఈ ఒక్క మాన్స్టర్ క్యారెక్టర్ నాకు చాలా మనసు కంటే హార్ట్కి చాలా దగ్గరైంది. ఎందుకంటే దాని యొక్క క్యారెక్టరైజేషన్ అటువంటిదని చెప్పేసి దీనిని నేను నార్డిక్ ఫోక్లర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దీన్ని డిజైన్ చేశానని చెప్పడం జరిగింది. నార్వేలో వీటిని స్టోరీ లెజెండ్స్ అని కూడా అంటారు. చిన్న చెవులు పట్టుకొని చిన్న చెవులు ఉండి చాలా అందంగా ఉంటాయి. అయితే వీటిలో చాలా వరకు కూడా చాలా ముద్దుగా ఉంటాయి. అయితే వీటితో అంటే వీటికి అక్కడ నార్డిక్ స్టోరీస్లో ఉన్న
కథ ఏంటంటే వీటితో ఏమైనా తేడాగా బిహేవ్ చేస్తే మాత్రం నీ లైఫ్ అనేది పూర్తిగా తలకిందులు అయిపోతుంది. చూడటానికి చాలా అందంగా ఉంటాయి, చాలా అల్లరి చిల్లరగా ఉంటాయి, కానీ వాటితో ఏమైనా తేడా చేస్తే మాత్రం లైఫ్ అనేది పూర్తిగా రివర్స్ అయిపోతుంది. ఇది ఆ నార్డిక్ స్టోరీస్లో ఉన్న పాయింట్. అంత శక్తులు ఉంటాయని చెప్పేసి వీళ్ళ యొక్క ఆ సిరీస్లో ఉంది. మాన్స్టర్ సిరీస్ అనేది బాగా సక్సెస్ అవ్వడం అని చెప్పేసి ఈ లబూబ్ అనేది డాల్ కూడా బాగా పాపులర్ అయితే అయ్యింది. దీనికి ఏంటంటే చాలా రకమైన అతీతీయ శక్తులు ఉంటాయని చెప్పేసి నార్వేలో ఒక నమ్మకం. ఇప్పుడు మన దగ్గర దయ్యాలు, భూతాలు, నెగిటివ్ ఇలా ఎనర్జీ ఎలాగో ఈ లబూబు కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి నార్వేలో ఒక నమ్మకం. సో ఈ మాన్స్టర్ సిరీస్ అనేది ఎప్పుడైతే బాగా సక్సెస్ అయితే అయిందో లబూబు డాల్స్ అనేవి కూడా మార్కెట్లో అమ్మడం అనేది చాలా ఎక్కువగా బయ్యర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఎగబడి అయితే కొన్నారు. సో కొన్నాక వాళ్ళందరూ కూడా ఏమైతే చెప్పారంటే ఈ డాల్ అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా నెగిటివ్గా ఏదో ఎక్స్పీరియన్స్ ఫీల్ అయినట్టు, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ కలిగినట్టు కూడా చాలా మందికి కూడా చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ బొమ్మ మీద ఒక నెగిటివ్ అయితే న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఈ లబూబు డాల్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి. మాన్స్టర్ సిరీస్ నుంచి ఈ లబూబు డాల్ అనేది వచ్చింది. ఇది దీని హిస్టరీ అని చెప్పేసి చాలా మంది కూడా అర్థమై ఉంటుంది. సో ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఏంటంటే చాలామంది కూడా ఈ లబూబు డాల్ని పజుజు పజుజుతో పోల్చి చెప్పడం జరిగింది. సో ఇంతవరకు కూడా మనం లబూబు అని చెప్పుకున్నాం కదా, అసలు ఈ పజుజు అంటే ఏంటి అని అనుకుంటున్నారా? సో దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంది. పజుజు గురించి నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీలో ఎవరైనా ఈ లబూబు డాల్ గురించి రీసెంట్గా విని ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా మీలో లబూబు డాల్ అనేది కొని ఈ విధంగా నెగిటివ్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ కలిగినట్లయితే ఒకసారి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా దీని గురించి తెలిసినట్లయితే ఒకసారి దాన్ని కూడా విషయాన్ని షేర్ చేసుకోండి. సో ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.